హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిగ్రీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి 23వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ 23rd ఆగస్ట్ నుంచి 25th ఆగస్ట్ లోపు పెట్టుకోవాలి. కొత్తగా అంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, డిగ్రీ కౌన్సిలింగ్లో పాల్గొనలేదు, ఓన్లీ కొత్త స్టూడెంట్స్ మాత్రమే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్. కొత్త స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ 22nd నుంచి 24th. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే అయిపోతుంది 23rd నుంచి 25th వరకు. ఓన్లీ స్పెషల్ స్టూడెంట్స్ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్లో అటెండ్ కావాలి. వెబ్ ఆప్షన్స్ 23rd to 25th, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 26th, అలాట్మెంట్ 29th, సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 30 నుంచి 3rd వరకు. అంటే September 5th నుంచి రెగ్యులర్ క్లాసెస్, రియల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంత ముందుకు స్టార్ట్ అయినా కూడా జస్ట్ మీకు రివిజన్ అనేది చేస్తూ ఉంటారు. అందరు స్టూడెంట్స్ వచ్చిన తర్వాత మాత్రమే క్లాసెస్ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ కొత్త స్టూడెంట్స్కి మాత్రమే, మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.